హరే కృష్ణ. ఈరోజు ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఏంటంటే మనిషి వేటి ద్వారా పతనం చెందుతాడనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయం వచ్చేసి నేను సొంతంగా చెప్పడం లేదు, చాణక్యుడు ముందు చెప్పాడు అనమాట. అది ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఓకే, నాలుగు రకాలైనటువంటి వాటితోటి స్నేహం చేయడం వల్ల మనిషి అనేవాడు పతనం చెందుతాడని చెప్పేసి చెప్పాడు. దాంట్లో వచ్చేసి మొదటిది వచ్చేసి ఎవరైతే చెడు ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళ యొక్క స్నేహం చేయడం వల్ల మనిషి పతనం చెందుతాడనేది చెప్పాడనమాట. చెడు ప్రవర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దొంగతనం చేసేవాడి స్నేహం చేయడం వల్ల అట్లా పతనం చెందుతాడు. ఒకవేళ తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతు వల్ల స్నేహం చేయడం వల్ల అలా పతనం అంటే చెడు ప్రవర్తన కలవాడు. ఇది మొదటిది. రెండవది వచ్చేసి చెడు దృష్టి అనమాట. అంటే దృష్టి అనేది ఎలా అంటే ఎదుటి వాళ్ళని తన సొంత లాభం గురించి వాడుకుంటారు చూడు, అలాంటి దృష్టి కలిగి ఉండే వారి అంటే వాడి వల్ల నాకు ఏదైనా లాభం పొందుతాననే దృష్టి కలిగి ఉంటారు చూడు, వాళ్ళ వల్ల కూడా మనం నాశనం చెందుతాడని చెప్పాడు అన్నమాట. ఇక మూడోది వచ్చేసి పాపకర్మలు చేసేవాడి స్నేహం చేయడం వల్ల కూడా మనిషి తొందరగా నాశనం అవుతాడని చెప్పేసి చెప్పాడు అనమాట. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఎవరైతే దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అతను అంటే అలాంటి పాపకర్మలు చేసేవాడితోటి మనం ఉండడం వల్ల కూడా మనం పతనం చెందుతాం అన్నమాట. దాంతోపాటుగా మూడోది అనమాట. ఈ నాలుగోది వచ్చేసి చెడు స్థానం అంటే చెడు ప్లేస్ అనమాట. చెడు ప్లేస్లో ఉండడం వల్ల కూడా మనము పతనం చెందుతామని చెప్పేసి మనకు చాణక్యుడు చెప్పాడు అనమాట. చెడు ప్లేస్లో ఎలా అంటే ఎలాంటి ప్లేస్ అంటే అందరు దొంగలు ఉన్నారు అనుకో, ఎక్కువ మంది దొంగలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండడం వల్ల మనకు అలాంటి లక్షణాలు వచ్చి అలాంటి ప్రవర్తన కూడా మన లోపల వస్తారు. అదేవిధంగా ఎక్కువ మంది తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సాంగత్యం అంటే అక్కడ ఆ ప్లేస్లో ఉండడం వల్ల కూడా మనకు పతనం చెందుతాం అన్నమాట. అయితే ఇలాంటి 4 రకాలైనటువంటి ఏవైతే చెడు ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే మనిషి తొందరగా నాశనం కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి చాణక్యుడు చెప్పడం అన్నమాట. వీటి నుంచి దూరంగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మన జీవితంలో మనం విజయం సాధిస్తామని చెప్పేసి చాణక్యుడు మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఈ విషయం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఆ విధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.